బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిలు శిథిలమవుతున్నాయి. కాలం చెల్లిన వంతెనలపై బిక్కుబిక్కు ప్రయాణాలు సాగుతున్నాయి. బీటలు వారిన రక్షణ గోడలు, పెచ్చులూడిన పిల్లల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. క్షణక్షణం భయంతో జనం కాలం గడుపుతున్నా కొత్త వంతెనలు ఏర్పాటు కావటం లేదు. బాపట్ల జిల్లా కారంచేడు మండలంలో ఓ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. బ్రిటిష్ హయాంలో కుంకలమర్రు కారంచేడు మధ్య నిర్మించిన వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. 8 దశాబ్దాల కిందట నిర్మించిన బ్రిడ్జిపై బిక్కుబిక్కు ప్రయాణాలు సాగడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారంచేడుకు కూతవేట దూరంలో ఉన్న కుంకలమర్రు వంతెనపై వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కారంచేడుతో పాటు చీరాల, గుంటూరు ప్రాంతాలకు వెళ్లాలంటేనే ప్రధాన మార్గం ఇదే కావడంతో చాలా మంది భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ మా ఊరికి కుంకలమర్రి మధ్య దొంగతూలు అనే ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి మీద వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ బ్రిడ్జి కట్టి దాదాపు 150 సంవత్సరాలు అవుతుంది. ఆ బ్రిడ్జి మీద వెళ్ళాలంటే కొన్ని వాహనాలు కూడా ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ, 2 వీలర్స్ బైకులు కానీ యాక్సిడెంట్లు అయ్యి ప్రాణ నష్టం జరిగింది. మా ఊరికి ఏది రావాలన్నా పిల్లలు రోజు వెళ్ళి ఇంటికి రావాలన్నా భయపడుతున్నాం సార్. ఈ బ్రిడ్జి కడితేనే మాకు చాలా ఇది సార్, కానీ ఈ బ్రిడ్జి వల్ల చాలా భయపడుతున్నాం సార్. ఒక మహిళ అయినా ఎవరైనా సరే ఈ ఊరు దాటి వెళ్ళి రావాలంటే చాలా కొమ్మమూరు కాల్వపై బ్రిటిష్ పాలకులు దొంగతుముల బ్రిడ్జిను ఏర్పాటు చేశారు. ఊగుతున్న బ్రిడ్జిపై చాలా మంది రాకపోకలు సాగించి భీతిల్లిపోతున్నారు. కాల్వలో నీటి ప్రవాహం అధికమైతే రాకపోకలు స్తంభించిపోతున్నాయని, చీరాల బస్సులు నిలిచిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతేడాది ఏర్పడ్డ మొంతా తుఫాన్ దాటికి బ్రిడ్జి మరింత చిందరవందరగా తయారైంది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జికు సంబంధించిన రక్షణ గోడలు బీటలు వారాయి. బ్రిడ్జి పిల్లల మధ్య ఇనుప చువ్వలు తుప్పు పట్టాయి. కాలం చెల్లిన ఆ బ్రిడ్జిపై ఆదమరిచి నడిస్తే కొమ్మమూరు కాలువలో కొట్టుకుపోవడం ఖాయమని మరికొందరు విలవిల్లాడిపోతున్నారు.